అండి, అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. ఈరోజు ఒక వంట చేసి చూపించబోతున్నాను. అదేమిటంటే ఇంతకుముందు లాస్ట్ వీడియోలోని చక్కెర పొంగల్ చేసి చూపించాను కదా, ఇప్పుడు కారప్ పొంగల్ చేసి చూపిస్తున్నాను మీకు. ఈ గ్లాసు బియ్యం అండి, 2 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. నెయ్యి అండి, ఆవాలు 1 స్పూను, పెసరపప్పు హాఫ్, ఇందులో బియ్యంలో హాఫ్లో హాఫ్ వేసుకుంటే సరిపోతాయండి. ఒక బౌల్లోని మిరియాలండి 1 స్పూను, కరివేపాకు, జీడిపప్పు అండి మీ ఇష్టం ఎంతైనా వేసుకోవచ్చు. మిరపకాయలండి ఒక 2. బియ్యం వెలిగించుకోవాలండి. పెసరపప్పు కొంచెం వేసుకొని వేపుకోవాలండి. లైట్గా ఇలాగ కొంచెం పెసరపప్పు వేపుకోవాలి. ఇదిగోండి పప్పు ఇలాగ వేగిపోయింది, చాలు, కొంచెం వేగితే చాలండి. దీన్ని ఇప్పుడు మనం రైస్లో వేసుకొని వాష్ చేసుకోవాలి. పెసరపప్పు వేపేసాక బియ్యంలో ఇలా వేసుకోవాలండి. ఇది ఒకసారి వాష్ చేసుకోవాలి. వేడెక్కిందండి కుక్కరు. ఇప్పుడు మనం 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు కారప్ పొంగలి చాలా బాగుంటుందండి. ఇది మనకి దేవుడికి నైవేద్యంగా కూడా బాగుంటుంది. ఇంకా మనకి ఎప్పుడైనా కోల్డ్గా ఉన్నప్పుడు కారంగా మిరియాలు రైస్ లాగా కూడా బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు. ఆవాలండి వేస్తున్నాను. ఇందులో ఎక్కువగా ఐటమ్స్ వేసుకోవాల్సిన అంతగా ఉండదండి. ఎండుమిరపకాయ 1 వేసానండి, జీడిపప్పు అండి, కరివేపాకు అండి, మిరియాలు జీలకర్ర బాగా ఇలాగా దంచుకోవాలండి. చిల్లపల్లాగా చేసుకొని దీన్ని ఇందులో వేసుకోవాలి. ఇది ఇలాగా ఆయిల్లో వేగాలండి. ఇప్పుడు మనం ఇందాక వాష్ చేసి ఉంచుకున్నాం కదండి రైస్, పప్పు ఇందులో వేసుకోవాలి. రకాలుగా చేసుకుంటారండి కారప్ పొంగలు. నేనైతే ఇలాగ ప్లెయిన్గానే చేస్తానండి. ఇలా వేగాలండి. ఆయిల్లోనే కొంచెం వేగితే చాలా ఎక్కువగా అవసరం లేదు. కొంతమంది కొబ్బరి వేసుకుంటారు, కొంతమంది మిరియాలు మసాలాలు కూడా వేసుకుంటారండి. నేనైతే ఇలాగ సింపుల్గా చేస్తాను. వేగిపోయింది, వాటర్ వేసుకోవాలండి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అండి. ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలండి, సరిపోయినంత సాల్ట్ అండి. 1½ స్పూన్ సాల్ట్ వేసి పడిందండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి. ఇది అయిపోయింది. ఇలాగ మనం వాటర్ వేసాక బాగా సాల్ట్ వేసాక కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 2 విజిల్స్ రావాలి. అంతేనండి, ఇలా 2 విజిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు నెయ్యి వేసుకోవాలండి, ఫుల్ నెయ్యి వేసుకోవాలి. కలపాలండి. బాగా వచ్చిందండి, బాగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. అంతేనండి, అయిపోయింది. కారప్ పొంగల్ రెడీ. వీడియోని చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.